రక్షింపబడిన వాస్తవమైనటువంటి జీవితాన్ని, ఆ జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలం, అంటే ముందుంది ఒక కాలం, అది దేవుని చేత నిర్ణయింపబడిన కాలం. అంతేకాదు, ఆ కాలమే కాదు, గమనించాలి. నీకు ముందు ఒక సంవత్సర కాలం ఉందనుకోండి, ఆ సంవత్సర కాలం కూడా నీకు మంచి పునాది నువ్వు వేసుకోవాలంటే, నువ్వు మంచి పునాది వేసుకోవాలంటే, 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే నువ్వేం చేయాలి? మేలు చేయువారును ఏం చేయాలి? అబ్బే అది నాకు నచ్చదే, నాకు నేను మేలు చేసుకుంటాను తప్ప నేను ఎవరికి మేలు చేయను. అసలు ఎవరికన్నా ఎంగిలి చేతితో కాకిని కొట్టడం అంటే కూడా నాకు ఇష్టం ఉండదు. అసలు అలాంటి రోజు వచ్చింది అంటే కనుక నాకేసుకుంటాను తప్ప నేను ఎవరికి ఏమీ చేయను. దేవుని పిల్లలు ఇలాంటి మనసుతో ఉండకూడదు. ఎవరైనా అలా బతికితే బతకొచ్చు, వాళ్ళకు ఉండేటటువంటి జ్ఞానాన్ని బట్టి. వాళ్ళకి ఆ జ్ఞానమే ఉంది. అరే నీది నువ్వు తాగాలి, నువ్వు తినాలి, నీది నువ్వు దాచుకోవాలి అనేటటువంటి స్వభావం వాళ్ళకి, అది వాళ్ళు నేర్పించారు, వాళ్ళు అది నేర్పించారు. కానీ నిన్ను ఎన్నుకున్న దేవుడు అది నేర్పించట్లేదే, నీకు అది నేర్పించలేదే. నువ్వు సాయం చేయడానికి, నువ్వు ప్రేమించడానికి, నువ్వు కనికరించడానికి, ఒక వ్యక్తికి తోడ్పడడానికి నీ అన్న అవ్వాల్సిన అవసరం లేదు, నీ అక్క అవ్వాల్సిన అవసరం లేదు, నీ చెల్లికి కావలసిన అవసరం లేదు, నీ తమ్ముడు కావలసిన అవసరం లేదు. వాడు మనిషి అయితే చాలు, ఆపదలో ఉన్నవాడికి సాయపడ్డాకే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు సాయం చేయడానికి కులం చూడడం, క్రైస్తవుడు మేలు చేయడానికి మతం చూడడం, క్రైస్తవుడు గమనించాలి, ఒక వ్యక్తికి ఆదరణగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి బంధం చూడడు, బంధుత్వం చూడడం. ఏం చూస్తాడో తెలుసా? తన దేవుడు నేర్పించిన నేర్పుని చూస్తాడు. అదే పరలోకం అందు వాడికి జీవ కిరీటం.